మనకు సంబంధించి కసి ఈరోజు మెన్సురేషన్స్ 2D ఏమి 2D చిత్రాలకు సంబంధించి కసి మనం మాట్లాడతాం. మీకు పీడిఎఫ్ ఉండదు, ఆల్రెడీ మీకు క్వశ్చన్లు చూసుకుంటే కదా మొత్తం 200 పైన క్వశ్చన్లు ఉన్నాయి దీంట్లో. సో ఈ 200 క్వశ్చన్స్ అంటే 2D 3D మొత్తం కలిపి కసి విపులంగా చర్చిద్దామండి మెన్సురేషన్స్ మొత్తం అన్ని క్వశ్చన్లు. బట్ చెప్పిన ప్రతి క్వశ్చన్ అన్ని బాగా ప్రాక్టీస్ చేసి మెన్సురేషన్స్ ఈజీ అవుతుంది. రైటా? ఇదేం కష్టమైతే దాని కష్టం ఏదైనా అనిపిస్తే నాకు చెప్పండి, ఇంకా ఈజీ చేయడానికి చూద్దామండి లెక్కని. రైటా? సో మీరు పీడిఎఫ్ ఓపెన్ చేసేగినా మీరు ఫార్ములాస్ అన్ని నేర్చుకుని వచ్చారు కదా, నేర్చుకుని వచ్చారా లేదా? నేర్చుకుని వచ్చినారు. సైట్ ఫార్ములాస్ అడిగేటప్పుడు మాత్రం చెప్పండి. నాకైతే ఎదురుగా ఉన్నాయి, నాకైనా వస్తాయి, అయితే నాకు వస్తాయి, బట్ నాకు ఎదురు కూడా ఉన్నాయి. మీకు రాకుండా ఇబ్బంది పడతారు అనమాట. రైటా? రైట్. చూడండి ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1 ఏమి ఇచ్చాడు చూడండి మీ పీడిఎఫ్లోన. ఒక త్రిభుజం యొక్క వైశాల్యం అంట 1176 సెంటీమీటర్ స్క్వేర్ అంట, మరియు దాని యొక్క భూమి మరియు ఎత్తుల యొక్క నిష్పత్తి 3:4 అయితే త్రిభుజం యొక్క ఎత్తు ఎంత అని అడుగుతున్నారు. రైటా? సో ఒక త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత ఇచ్చినాడు మనకి? ఏరియా ట్రయాంగిల్ యొక్క రైటా ఏరియా ఎంత అయితే దాని కష్టం అంటే ట్రయాంగిల్ యొక్క ఏరియా ఎంత అయింది? ఎంత ఇచ్చినాడు? 1176. ఏం వీడియో ఆన్ కాలేదా? ఆన్ అయింది కదా, ఆన్ అయిందిలేండి. రైట్. సో మనకి ట్రయాంగిల్ ఏరియా ఇచ్చేసినాడు. తర్వాత ఇంకోటి ఏమి ఇచ్చినాడు మనకి? బేస్ అండ్ ఏమి ఇచ్చినాడు? హైటా? రైటా? దాని యొక్క భూమి మరియు ఎత్తుల యొక్క నిష్పత్తి ఇచ్చినాడు. అదే ఇచ్చిండేది. సో మనకి చూడండి, సో మనకి భూమి అనుకుంటే ఏమితో ఇస్తాం నార్మల్గా? బీనే కదా మీకు చెప్పిండి ఇది. తర్వాత హైట్ అంటే రైట్ వాటి యొక్క రేషియో ఇచ్చినాడు. ఎంత ఇచ్చినాడు? 3:4. సో 3:4 ఇచ్చినాడు. రైటా? నార్మల్గా ఒక ఏదైనా కానీ ఒక త్రిభుజం ఇచ్చినప్పుడు రైటా, మనకి ఒక త్రిభుజం ఇచ్చినప్పుడు ఆ త్రిభుజంలోన తర్వాత భూమి అంటే బేసు మరియు హైట్, భూమి మరియు ఎత్తు తెలిసేగిన ఒక త్రిభుజానికి వైశాల్యానికి ఫార్ములా ఏమి? రైటా? ½ ఇంటూ బి ఇంటూ హెచ్. ఏరియా ఈజ్వల్ మనకు ఫార్ములా ఏమంటే త్రిభుజం యొక్క వైశాల్యానికి ఏదైనా కానీ ఒక త్రిభుజం ఇచ్చి కష్టాడు. రైట్? ఏ త్రిభుజం అని ఏం చెప్పుకోకున్నట్లు ఒక త్రిభుజం ఇచ్చి రైట్ ఆ త్రిభుజానికి బేసు, హైట్, భూమి మరియు ఎత్తు ఆ రెండు ఇసేగిన దాని యొక్క త్రిభుజం యొక్క వైశాల్యానికి ఫార్ములా ఏమవుతుంది? చెప్పలేము ఇది ఫార్ములా. మరి చదువుకుంటారు లేదా? ఇంత చిన్న ఫార్ములా తెలిసి ఇది యూనివర్సిటీ మీద చదువుకొని వచ్చానా కనీసం ఇప్పడానికి గుర్తొచ్చిందే. రైట్. సో మనకి ఏది ఏంటి ఇచ్చినాడు? 1176 = ½ ఇంటూ రైట్. బి మనకి ఇచ్చినాడు కదా, రేషియోలో ఇచ్చినాడు. ఎన్ని భాగాలు ఇచ్చినాడు మనకి? 3 భాగాలు ఇచ్చినాడు. సో ఆ 3 భాగాలను ఏమనుకుంటాను? 3x అనుకుందా? అనుకోవచ్చా లేదా? సో ఇచ్చింది మనకి రేషియో ఇచ్చినాడు కదా, మనకి బేస్ బి అని ఇచ్చినాడు కదా, ఎన్ని ఇచ్చినాడు? 3. అంటే దీన్ని నేను ఏమనుకుంటాను అనుకుంటే 3x అనుకుందా? రైట్. బి ఈజ్వల్ తర్వాత హెచ్ ఈజ్వల్ ఏమనుకుంటాను? అంతే. మనకి అవి యూనిట్లు మాత్రమే ఇచ్చినాడు, నెంబర్ ఎగ్జాక్ట్ నెంబర్ ఇచ్చినాడా? ఎగ్జాక్ట్ నెంబర్ ఇవ్వలేదు కాబట్టి సో మనకి బేసు హైట్ ని ఇది 3x ఇది 4x అని కష్టం అనుకుంటున్నాను. సో దాన్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది కదా. సో ఇది 3x ఇంకోటి వచ్చేసి 4x అంతేనా? కొట్లు కొట్టకి ఏమైనా వస్తుందా? 20 కదా, 2 1 2 2 4. సో 3 2 6 కదా, 6ఏనా? సో 6తో ఇది పోతుందా లేదా? పోతుందా? చూడండి ఏమిటితో పోతుందో లేదు చూద్దాం. చెప్పండి. 6 1 6 6 9 తర్వాత ఏం మిగిలి ఇక్కడిగా ఏం మిగిలి ఉంటుంది ఇక్కడ? x ఇంటూ ఎక్స్ ఏమవుతుంది? x². సో 196 అనేది దీని యొక్క స్క్వేర్. 196 అనేది దీని స్క్వేర్ 14². సో మనకి x డైరెక్ట్ ఏమని రాయొచ్చు? 14 అని రాయొచ్చు. అర్థమైంది ఇది? అర్థమైందే. అయితే వాడు అడిగిండేది ఏం క్వశ్చన్ లాస్ట్కి? రైటా? ఆ త్రిభుజం యొక్క ఎత్తు అంట. సో మనకి త్రిభుజం యొక్క ఎత్తు ఏముండదు ఇట? హెచ్చే కదా. హెచ్ అంటే మనకి ఏమవుతుంది ఇట? 4x. 4 ఇంటూ ఎక్స్ అంటే మనకి ఎంత వచ్చింది చెప్పండి? 14. సో 14. సో మనకి ఎత్తు ఎంత వచ్చింది? సో మనకి చూడండి ఆప్షన్స్ లో ఏమి ఇచ్చినాడు క్వశ్చన్ అన్ని ఆయన 4తో బయట వేసినాడా? ఒకటి మాత్రం 4తో పోతుందా? 52 కూడా 4తో పోతుంది.
పోతే 4 1 4 4 3 12. సో మనకి 2 ఆప్షన్లు ఉంటాయి కాబట్టి ఆప్షన్ త్రూ చేయడానికి రాదు. ఆప్షన్ త్రూ ఎప్పుడు మ్యాక్సిమం ఆలోచించొద్దండి. ఆలోచించే టైంలోనే ఆలోచించాలి. ప్రతిసారి ఆప్షన్ త్రూ పోతానికి రాదు. రైటా? ఇదేమైనా అర్థం కాలేదు? ఇది అర్థమైంది? ఇది అర్థం కాలేదా? అర్థమైందే రైట్. రాయండి అయితే. కలిసి రైట్. క్వశ్చన్ నెంబర్ 2 రైట్. సెకండ్ క్వశ్చన్ నెంబర్ 2 ఏమి ఇచ్చినట్టు చూడండి. క్వశ్చన్ నెంబర్ 2 అనేది రైటా? 2 త్రిభుజాల యొక్క భూముల నిష్పత్తి ఇచ్చినాడు. 2 త్రిభుజాలంట. ఎన్ని ఉంటాయంట? 2 త్రిభుజాలంట. వాటి యొక్క భూముల నిష్పత్తి ఇచ్చినాడు. రైటా? బేస్ యొక్క నిష్పత్తి ఏమి ఇచ్చినాడు మనకి? భూముల యొక్క నిష్పత్తి x:y అంట. 2 త్రిభుజాలు ఇది. రైటా? రైట్. నెక్స్ట్ ఏమి ఇచ్చినాడు చూడండి. వాటి యొక్క వైశాల్యాల నిష్పత్తి ఇచ్చినాడు అంట. రైటా? ఇది వేటి? ఇది ఏమి? ఇది బేస్ భూముల యొక్క నిష్పత్తి. ఇది ఏమిది? అంటే సింపుల్ గా ఒకటి ఇది కూడా బి అయితే కానీ ఇది కూడా ఏముంటుంది? ఇంకోటి కూడా బీనే కదా. అంటే బేస్ అని రాస్తాను. ఇంకోటి ఏమి ఇచ్చినాడు? వైశాల్యాలు అంటే ఏరియా కదా. ఒకటి A1 ఇంకోటి A2 అనుకుందా? 2 అనేది కదా. ఇది కూడా B1 B2 అనుకున్నా. అంటే 2 త్రిభుజాల యొక్క ఒక త్రిభుజం యొక్క బేసు x, ఇంకొక త్రిభుజం యొక్క బేసు y. ఈ రేషియోలు x:y రేషియోలు ఉన్నాయంట. నెక్స్ట్ కూడా ఇంకొక త్రిభుజం ఒక త్రిభుజము 2 త్రిభుజాలు అంట. సో 2 త్రిభుజాల యొక్క వైశాల్యాల నిష్పత్తి అంటే మొదటి త్రిభుజం యొక్క ఏ వైశాల్యము, సెకండ్ త్రిభుజం యొక్క వైశాల్యం యొక్క నిష్పత్తి ఎంత అంటున్నాడు? ఎంత ఇచ్చినాడు? A:B ఇచ్చినాడు. సో ఏమి ఇచ్చినాడు? A:B మనకు రైట్. సో మొదటి త్రిభుజం యొక్క వైశాల్యం ఏ అంట, రెండో త్రిభుజం యొక్క వైశాల్యం భాగాలు B అంట. అయితే నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు చూడండి. అయితే వాటి యొక్క ఎత్తుల నిష్పత్తి ఏమడుగుతున్నాడు? మనకి ఏమడుగుతున్నాడు? ఎత్తుల నిష్పత్తి అంటే ఏమడుగుతున్నాడు? H1 H2 2 త్రిభుజాల్లో ఉంటాయి కదా. త్రిభుజం 1లో ఒక ఎత్తు ఉంటుంది, త్రిభుజం 2లో కూడా ఒక ఎత్తు ఉంటుంది. సో H1 H2. ఇప్పుడు చూడండి మనకి ఏం తెలుసు? బేస్ తెలుసు, ఏరియా తెలుసు, ఇచ్చిండేది హైట్ కనుక్కున్నాలంట. సో మనకి ఈ 3 ఉండే ఫార్ములా యాది? ఏమి మనకి ఏముండాలా? బేస్ ఉండాలా, ఏరియా ఉండాలా, హైట్ ఉండాలా. ఈ 3 ఉండేది మన ఫార్ములా ఏది? రైటా? సో ఏరియా ఈజ్ ఈక్వల్ టు ½ ఇంటూ B ఇంటూ H. ఇదే కదా ఉండేది. మనకి ఏరియా ఉండాలా, బేస్ ఉండాలా, హెచ్ ఉండాలా. ఇదే కదా ఉండాల్సింది. ఇదేనా కదా ఉండేది ఫార్ములా. మరి దిక్కులు చూస్తారు. ఇది ఒకటి త్రిభుజంకి వాడు 2 త్రిభుజాలు కదా ఇచ్చిండేది. సో కాబట్టి ఇది ఒకటి త్రిభుజం అనుకుంటే ఇది B1, ఇది H1, ఇది రైట్. ఇంకొకటి ఏమైతే చెప్పండి. ఇంకొకటి A2 రేషియోనే కదా ఇచ్చిండేది వాడు. నేను కూడా రేషియో ప్రకారమే రాస్తా. రేషియో ప్రకారం అంటే బై కదా రాయాల్సింది. సో ఇది కూడా ఏమైతుంది? ఇది ½ ఇంటూ B2 ఇంటూ H2 రాయచ్చలేదా? అర్థమైందే? ఇప్పుడు చెప్పండి. A1 అంటే వైశాల్యం, A1 వైశాల్యం రైట్. A1 యొక్క వైశాల్యం ఎంత ఇచ్చినాడు? A అని ఇచ్చినాడు. ఏమని ఇచ్చినాడు? A అని ఇచ్చినాడు. అలాగే A2 యొక్క వైశాల్యం ఏమి ఇచ్చినాడు? B. కాబట్టి B ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు చూడండి హాఫ్ క్యాన్సిల్ అవుతుంది కదా, మనకి క్యాన్సిల్ అవుతుంది. బట్ నెక్స్ట్ చూడండి నెక్స్ట్ B1 యొక్క B1 ఇక్కడ ఫస్ట్ దానికి బేస్ ఎంత ఇచ్చినాడు? X అంట. కాబట్టి X ఇంటూ H1 కదా కనుక్కోవాల్సింది. ఎత్తులో ఇదే కదా కనుక్కోవాల్సింది. వీటి యొక్క రేషియో ఏముంటుందో కనుక్కోమంటున్నాడు. అదే కనుక్కోవాల్సింది అది. నెక్స్ట్ చూడండి బై ఇక్కడ మనకి B2 అంటే ఏమి ఇచ్చినాడు? ఇక్కడ y ఇంటూ ఏముండదు? H2. మనకి H1 H2నే కనుక్కోవాల్సింది. అంటే XY ఇచ్చినప్పుడు కూడా ఇక్కడ పంపించేసి అలా పంపిస్తే ఏమవుతుంది? ఇక్కడ A/B ఉంటుంది, అక్కడ X/Y కదా. ఈజ్కోట్ ఇచ్చిన కోసం ఏమవుతుంది? y/x ఈజ్కోట్ ఏముంటుంది? H1/H2. అంటే మనకు పైన ఇది తెలిసింది AY/BX ఈజ్కోల్ టు H1/H2. సో మనకి H1 H2 యొక్క రేషియో ఏముంటుంది? ఏమవుతుంది? AY:BX ఈజ్కోల్ టు H1:H2 రైట్. మనకి రేషియో ఎట్లుంటుంది? AY:BX అని ఉంటుంది అనమాట. మనకు ఆప్షన్స్లో ఉన్నాయని లేదా? ఏముంటుంది? AY:BX అని ఉంటుంది. ఎత్తు యొక్క నిష్పత్తి. అర్థమైనది? ఏమైనా డౌట్ ఉండదే? చెప్పండి. అంజగానికి ఏమో డౌట్ ఉన్నట్లదే? కొడతా చెప్పు. అది నీ డౌట్ ఏం చెప్పు. మన బేసిక్స్ నుంచి నేర్చుకుందాం. ఏం తెలియదు మీకు ఇప్పుడు అనుకుందాం. చెప్పు ఏం డౌట్? AX:BY అని ఉండదే? AX:BY అని ఉండదే? ఉండదు కదా. AY:B ఆప్షన్ సి కదా అబ్బాయి. ఇవి కూడా అన్ని చూడండి 4 ఆప్షన్స్ లో చూడండి. 4 ఆప్షన్స్ లో మనకి ఈ ఆప్షన్ ఉండదు లేదా? ఉండదు కదా. చెప్పండి ఏం డౌట్ అని. ఏం చెప్పు ఏమన్నా ఉంటే
B1 B2 అనేది ఎట్లా రాసుకోవాలని క్వశ్చన్. నేను ఏమనుకుంటాను, ఇక్కడ రెండు త్రిభుజాలు కదా ఇచ్చిండేది, రెండు త్రిభుజాలు అన్నప్పుడు నేను కన్ఫ్యూజ్ అయిపోతాను. సో అందుకు కన్ఫ్యూజ్ అయినప్పుడు రెండు బేస్లు అంట, ఒక త్రిభుజము ఇంకొక త్రిభుజము, అందుకోసమే రెండు త్రిభుజాల బేస్ అంటే బీనే. ఏ త్రిభుజం అయినా కానీ బేస్ అంటే మేము తీసుకుంటాము బీనే. ఇక్కడ రెండు త్రిభుజాలు అనేది కాదు, అందుకని ఒక త్రిభుజం B1 అనుకుంటా, ఇంకొక త్రిభుజం B2 అనుకుంటాను. అందుకోసం X Y అని రెండు ఇచ్చినాడు కదా, రెండు బేస్లే. ఇక్కడ వైశాల్యాలు కూడా రెండు త్రిభుజాలు వైశాల్యాలు అంటే A/B అంట. మన ఫస్ట్ త్రిభుజం నేను ఏమనుకుంటాను, A అనుకుంటాను, A1 అనుకుంటాను, ఇంకోటి కూడా ఏమనుకుంటాను A2 అనుకుంటాను, అంతే కదా. జస్ట్ A1 A2 అని కష్టం అనుకుంటున్నాను అనమాట, రెండు కన్ఫ్యూజ్ గా కోకున్నట్టు ఉండడానికి. రైట్, క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. ఒక లంబకోణ త్రిభుజం భూమి మరియు ఎత్తు. రైట్, ఒక లంబకోణ త్రిభుజం అంట. చూడండి, లంబకోణ త్రిభుజం అని క్వశ్చన్ అంటే ఎప్పుడైనా కానీ ఎట్లుంటది, రైటా? ఒక లంబకోణ త్రిభుజం అంటే ఎట్లుంటది ఎప్పుడైనా కానీ చెప్పండి. ఎవరన్నా బొమ్మ వేస్తారు, ఒక లంబకోణ త్రిభుజం బొమ్మ ఎదురండి, ఎవరన్నా ఒకరు ఎదురండి. నరసింహ నువ్వు ఎదురా, 10వ తరగతి చూద్దాం. ఒక లంబకోణ త్రిభుజం అనాలికి అప్పుడైనా బుద్ధి వస్తుంది. ఒక లంబకోణ త్రిభుజం అంటే ఎట్లుంటది, చాలా వద్దు ఇంకా అంతే, చాలా మాకు అట్లా ఉంటుంది లంబకోణ త్రిభుజం, తెలుసు కదా. ఇది లంబకోణ త్రిభుజం అంటే ఎప్పుడైనా ఇక్కడ ఎంత ఉంటుంది అనుకోవచ్చు అంటే 90 degrees. మైండ్లోకి వచ్చేదాలా 90 degree లంబకోణ త్రిభుజం అనుకోవచ్చు అంటే ఆ ఫిగర్ మైండ్లోకి వచ్చేదాలా, రైటా? ఒక లంబకోణ త్రిభుజం అంట. ఏమి ఇచ్చినాడు చూడండి, భూమి మరియు ఎత్తులు ఇచ్చినాడు అనమాట. దీని యొక్క భూమి మరియు ఎత్తులు ఇచ్చాడు. భూమి ఎంత ఇచ్చినాడు రా, 12. సో 12 సెంటీమీటర్లు ఇచ్చినాడు భూమి అంటే. ఎత్తు ఎంత ఇచ్చినాడు రా, ఎత్తు కూడా 12 ఇచ్చినాడా? ఎత్తు ఎంత ఇచ్చినాడు, 5 సెంటీమీటర్లు ఇచ్చినాడు. ఓకే రైట్. ఒక లంబకోణ త్రిభుజంలోన మనకి ఏమి ఇచ్చినాడు, భూమి ఇచ్చినాడు, తర్వాత ఎత్తు ఇచ్చినాడు. బాగా జాగ్రత్తగా వినండి క్వశ్చన్. ఆ తర్వాత ఏమి ఇచ్చినాడు చూడండి, ఏం చేశాడంటే ఆ త్రిభుజం యొక్క కర్ణంకి ఎదురుగా ఉన్న శీర్షం నుండి కర్ణం మీద గీసిన లంబ దూరం ఎంత. రైట్, మళ్ళీ నీట్ చెప్తూ చూడండి, జాగ్రత్త వినండి క్వశ్చన్. ఏమి ఇచ్చాడంటే ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆఫ్ ది హైపోటెనస్ ఫ్రమ్ ది ఆపోజిట్ వర్టెక్స్ ఈజ్. ఇంగ్లీష్ లోనైతే, తెలుగులోనైతే ఏమి ఇచ్చాడు చూడండి, ఆ త్రిభుజం యొక్క కర్ణానికి ఎదురుగా ఉన్న శీర్షం నుండి దీనికి దీనిలో కర్ణం ఏది, ఇదే కదా కర్ణము. సో ఈ కర్ణానికి ఎదురుగా ఉండేది, రైట్. సో మనకి ఈ కర్ణానికి నుంచి ఈ యొక్క శీర్షం ఉంది కదా, ఈ శీర్షము దీనికి ఒక పర్పెండిక్యులర్ లైన్ అనేది ఒక లైన్ డ్రా చేస్తే గిన, ఒక లైన్ ఏం చేయాలంట, పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేయాలి. అది చూడండి, అది ఎందుకోసం చూడండి. ఆ త్రిభుజం కర్ణానికి ఎదురుగా ఉన్న శీర్షం నుండి, ఈ త్రిభుజం యొక్క కర్ణానికి ఎదురుగా ఉన్న శీర్షం అంటే ఇది, శీర్షం నుండి ఏం చేయాల, శీర్షం నుండి కర్ణం మీదకి గీసిన లంబ దూరము అంటే ఇక్కడ గీసినాంనే లేదా. ఎప్పుడైనా కానీ ఒక త్రిభుజంలో ఇట్లా గీసేగిన, రైట్, ఇక్కడ కూడా మనకి ఎన్ని డిగ్రీలు ఉంటుంది అనుకంటే 90 degrees ఉంటుంది. ఎంత ఉంటుంది, 90 degrees అంటే మనకు అది అవసరం లేదు. బట్ దీని యొక్క డిస్టెన్స్ ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు, దాని డిస్టెన్స్, ఓన్లీ దాని యొక్క డిస్టెన్స్ చెప్పడం అంటే చాలా సింపుల్, రైట్. మనకి ఆప్షన్స్ ఏముండే చెప్పండి, ఏమో ఇచ్చినాడు మనకి, రైట్. మనకి ఏటేటో ఇచ్చినాడు చూడండి ఎప్పుడైనా కానీ. సో నన్ను ఏమనుకుంటున్నాను అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది 12, ఇది ఏం లేదు అనుకోండి, ఇది ఏ అనుకోండి, ఇదేమి ఏ, ఇది బి అనుకోండి మొత్తం, అంటే బేస్ బి, హైట్ ఏ, ఇది ఇంత మొత్తం, ఇది ఉంది కదా, ఇది ఇంత మొత్తం ఇటు నుంచి ఇటు వరకు సి అనుకోండి. అది ఏమనుకుంటారు, సి. ఏమనుకుంటారు, సి. నార్మల్గా ఇది వచ్చేసి ఎక్స్ అనుకో, ఇటు నుంచి ఇది వై అనుకో, అంటే ఇక్కడ ఇది ఇంత కదా, ఇక్కడ ఉండేది లేదు, ఇలా ఇటు నుంచి ఇటు వరకు ఉండేది ఎక్స్ డిస్టెన్స్ అనుకోండి, అంటే ఇటు నుంచి ఇటు వరకు ఉండే డిస్టెన్స్ ఏమనుకుంటారు, వై అనుకోండి. ఏమనుకుంటారు, వై అనుకుంటారా, అనుకోరా, అనుకుంటారు. ఇప్పుడు చూడండి ఎప్పుడైనా కానీ మన క్వశ్చన్స్ లో ఈ విధంగా ఇచ్చుకేసి, అంటే ఒక లంబకోణ త్రిభుజం ఇచ్చుకేసి, రైట్, దానిలోన కర్ణానికి ఎదురుగా ఉండి ఒక శీర్షం నుంచి ఒక లంబరేఖ గీసుకేసి దీని యొక్క లెంత్ కనుక్కోండి అని కష్టం. అప్పుడు ఒక ఈ లెంత్ నేను ఏమనుకుంటాను అంటే పి అనుకుంటా. ఏమనుకుంటాను, పి అనుకుంటాను. డైరెక్ట్ పి కనుక్కోవాలని కష్టం అంటే మనకి ఇక్కడ రెండు ఫార్ములాస్ ఉంటాయి. ఒకవేళ మనకి ఎక్స్ వై ఈ రెండు ఇచ్చుకేసి పి కనుక్కోమని చెప్పొచ్చు, కొన్నిసార్లు ఎక్స్ వై ఇచ్చుకేసి పి కనుక్కోమని చెప్పొచ్చు, లేదా ఏబి ఇచ్చుకేసి కూడా కనుక్కోమని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు, ఏబి ఇచ్చుకేసి కూడా మనం కనుక్కోమని కష్టం చెప్పొచ్చు, రైట్. మనం చూడండి కనుక్కునేటప్పుడు, సో నార్మల్ గా సో ఈ పీజీ కోడ్ మనం ఏం రాసుకుంటాం అనుకుంటే, పీజీ కోడ్ ఏం రాస్తాను అంటే √xy అని కష్టం రాస్తారు. ఇక్కడ మీరు డైరెక్ట్ పీజీ కోడ్ అని కష్టం ఎప్పుడైనా కనుక్కోవాలన్నప్పుడు ఈ XY వాల్యూస్ తెలిసి మేము డైరెక్ట్